నూనె వంకాయ కూరకు కావలసిన పదార్థాలు: కొబ్బరి ఇలా సన్నగా తరుక్కొని తరుక్కోవాలి. కొబ్బరి, జీలకర్ర, మెంతి వేయించుకోవాలి. ఉద్దిబ్యాళ్ళు కొన్ని వేయించుకోవాలి. నూగులు కొన్ని వేయించుకోవాలి. నూనె వంకాయ కూరకు ఖచ్చితంగా నూగులు వేయాలి. కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరిలోకి ధనియాల పొడి, తర్వాత మిరప్పొడి వేసుకోవాలి. ఈ మసాలాలోకి వేయించి పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర, మెంతి వేసి మసాలా నున్నగా వేసుకుంటే కూర టేస్ట్గా వస్తుంది. టమాటాలు 2 కట్ చేసి వేసాను. అలాగే ఎర్రగడ్డ, తెల్లగడ్డ కొద్దిగా వేసాను. మసాలా రెడీ అయింది. తర్వాత ఒక నిమ్మపండంతా చింతపండు నానబెట్టుకొని పులుసు తీస్తున్నాను. చింతపండు పులుసు నీట్గా తీసి పెట్టుకొని వంకాయలు కోసుకునే నీటిలోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, లేకపోతే వంకాయలు కలర్ వస్తాయి. వంకాయలు ఇలా 4 లైన్లు కోసుకోవాలి. ఇటు 2 లైన్లు, అటు 2 లైన్లు. నేతగా ఉండి చిన్న వంకాయలు తీసుకుంటే టేస్ట్గా ఉంటాయి. వంకాయలన్నీ ఇలా కోసి పెట్టేశాను. వంకాయ కూర తాలింపు పెట్టుకోవడానికి ఇలా ఎర్రగడ్డ, తెల్లగడ్డ తయారు చేసి పెట్టుకున్నాను. అందులో నూనె వేసాను. కాగిన తర్వాత సాసవలు వేసాను. చిట్లిన తర్వాత తెల్లగడ్డ వేసాను. తెల్లగడ్డ కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసాను. ఎర్రగడ్డలు వేసిన తర్వాత కరివేపాకు వేసాను. తర్వాత నూనెలోనే పసుపు వేసుకోవాలి. నూనెలో వేసుకుంటే పసుపు వాసన రాకుండా కలర్ వస్తుంది బాగా. ఎర్రగడ్డలు ఎర్రగా అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులోకి ఎర్రగడ్డలు ఎర్రగైనాయి కదా, ఇప్పుడు వంకాయలు వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఏగే వరకు వంకాయల్ని బాగా వేయించాలి. ఉప్పు వేసుకున్నాం కాబట్టి ముందుగా ఇప్పుడు వంకాయలు నల్లగా మారకుండా ఇదే కలర్లో బాగా వాడతాయి నూనెలో. వంకాయలు చూడండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత మసాలా వేస్తున్నాను. ఇప్పుడు మసాలాలో ఉడికితే ఒక 5 నిమిషాలు తర్వాత పులుసు వేసేస్తాను. ఇందులో ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా వంకాయ ఉడికింటుంది. తర్వాత మనం పిసికి పెట్టుకున్న చింతపండు రసం పోసేస్తే ఇంకొంచెం సేపు ఉడకబెట్టేస్తే
వంకాయ ఉడికిన తర్వాత దింపుకోవాలి. ఆంధ్ర స్టైల్ వంకాయ కూర, నూనె వంకాయ కూర రెడీ. చూసారు కదండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వంకాయ ఇలా అణిగిందంటే ఉడికినట్లు లెక్క. అంతేనండి, రెడీ. వంకాయ కూర రెడీ.